హాయ్ అండి. ఈరోజు గబగబా వంట చేసుకోవచ్చు, లేట్ అయిపోయింది అని అనుకునేది లోపు నూనె అయిపోయింది. నూనె తెచ్చా. ఎవరెవరు ఏం నూనె వాడతారో కామెంట్ చేయండి. అన్నిసార్లు ఒకే నూనె వాడద్దు. ఇదిగో మెంతికూర టమాటా వండుతున్నా, అందులోకి రొయ్యలు వేసుకుంటున్నా. మీరు ఎలా వండుతారు? ఒకేసారి అన్ని నూనెలు ఒకటే నూనె వాడొద్దని చెప్పాను కదా. ఎందుకంటే ఒకసారి పల్లి నూనె, ఒకసారి సన్ఫ్లవర్, అదేంటి ఏమంటారు, టిప్పుకో నూనె వాడండి. ఒకే నూనె కంటిన్యూగా వాడకూడదు, మంచిది కాదంట. ఓకేనా? మెంతికూర టమాటాలో ఎంతమంది రేలు వేస్తారు? నాకు ఆకుకూరలు అంటేనే ఇష్టం ఉండదు, అలాగని నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదు. టమాటా పప్పు మా ఆవకాయ పచ్చడి ఇలా ఇష్టం. కానీ ఆకుకూరని ఇష్టంగా తినడం కోసం టమాటాలు. ఈసారి టమాటాలు 100 రూపాయలు కాస్త 50 రూపాయలు అయినాయండి, అందుకే కేజీ టమాటాలు తెచ్చుకున్నా. మీకు ఎలా ఉన్నాయి టమాటా రేటు? రొయ్యలు బాగా వేగాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇందులోనే పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. సరేనండి. ఈరోజు బ్యాంక్ నుంచి వచ్చేటప్పటికి 1 గంట అయిపోయింది. పైన అంటే ఇడ్లీ ఇచ్చింది, ఇడ్లీ తిని ఓ బ్లౌజ్ కుట్టాను. మళ్ళీ సాయంత్రం వంటకి వెళ్ళాలి కదా అని ఓ పొయ్యి మీద కుక్కర్లో అన్నం పెట్టా, ఓ పొయ్యి మీద కూరను. ఆకుకూరలు వారానికి 3 సార్లు తినమని చెప్పారండి డాక్టర్ గారు. ఎందుకంటే నాకు ఎందుకో కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, బ్లడ్ లేదు అంట. ఏం చేద్దాం, తిందాం. ఉల్లిపాయ బాగా ఏగనివ్వాలి. రొయ్యలు ఉంచేసా, తీయలేదు సపరేట్గా. ఇందులోనే టమాటాలు మెంతికూర వేసేసి బాగా మగ్గనిచ్చేస్తే కూర రెడీ. వాటర్ మటుకు వేయనండి, నేను ఇలాగే ఉడకనిస్తా. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. మూత పెట్టి వదిలేస్తే బాగా వేగుతుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. టమాటాని మెంతికూర వేసి బాగా కలిపేసా. ఓకే, ఇందులోంచి వచ్చే వాటర్తో కూర అంతా ఉడికిపోద్ది. ఎలాగుందో కూర శుభ్రంగా ఉడికిందండి. ఇట్లా బాగా ఉడికాక టమాటా మెంతికూర బాగా ఉడికింది. ఉడికిన తర్వాత దీంట్లో కారం వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉండనిస్తే సరిపోద్ది. చూడండి టమాటా ఎంత బాగా ఉడికిందో. ఇందులో టేస్ట్ తగ్గ కారం వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కారం వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తే టమాటా మెంతికూర రెడీ. కారం వేసాం కదా, 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే మెంతికూర రెడీ అండి. నాకు కూడా అన్నం ఉడికింది, తినేస్తాను. 4 అయిందంట, 6 గంటలకల్లా వంటకాడికి వెళ్ళాలి. సరేనండి. మీరందరూ ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి. వేడి వేడి మెంతికూర టమాటా రెడీ.